అన్నా మీరు కూడా రికార్డ్ చేస్తున్నాడన్నా. చూడండి నా వీడియో తీసేదిగానా, చూడండి పరకలు చాట్లు వచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ నన్ను అడుగుతారు. కావాలంటే కంప్లైంట్ చేయండి, నేను వస్తాను ఎక్కడికైనా. ఏం ఫస్ట్ టైం కూడా ఇవ్వకూడదా? ఏ ఆపరేషన్ చేస్తానంటున్నారు, నాకు అసలు కనీసం మాట ఏమీ లేదు. నేను ఆపరేషన్ ఎలా చేస్తాను? ಓದಿದ್ದು ನರ್ಸಿಂಗ್ ಕೋರ್ಸ್, ಮಾಡ್ತಿರೋದು ಡಾಕ್ಟರ್ ಕೆಲಸ. ನಕಲಿ ವೈದ್ಯೆಯ ಅಸಲಿ ಆಟ, ಎಕ್ಸ್ಕ್ಲೂಸಿವ್ ಸ್ಟೋರಿ ನ್ಯೂಸ್ 81 ಕನ್ನಡ ನ್ಯೂಸ್ನಲ್ಲಿ. ఎప్పుడు ఇవ్వకూడదా నేను? నీట్గా వీడియో తీసుకోండి సరేనా? నేను మెడిసిన్స్ కూడా పెడుతున్నా రండి. కోల్డ్ అంటే నెబులైజేషన్ ఇస్తాను, లూజ్ మోషన్స్ అంటే నేను ఫ్లూయిడ్ పెట్టానండి. ఏంటిది నాకు శాస్త్రం పెడుతున్నారు మీరు? ఇస్తే నా దగ్గర ఏమీ లేవు. ఆయింట్మెంట్ కూడా పెట్టకుండా అసలు వితౌట్ మై నాలెడ్జ్ మీకు రైట్స్ ఉన్నాయండి? తీసుకోండి. ఇంకా ఇదిగోండి, ఇది పారాసిటమాల్ అండి, జ్వరానికి ఇచ్చాను. ఇది నెబులైజేషన్ అండి, ఇది బెటాడిన్ అండి. ఇదిగోండి, ఇది స్పిరిట్. ఓకే, కానీ నేను నార్మల్ సలైన్ పెట్టానండి, పెట్టి నేను హాస్పిటల్కి పంపించాను. ఇదిగోండి, ఇవి కూడా తీసుకోండి. ఇదిగోండి, ఇంత ఇడిస్తే నా దగ్గర ఇంకేమీ లేదండి, అదంతా డస్ట్ వేస్ట్. మీరు దాంట్లో చేయబెట్టారంటే 3 days నుంచి రాలేదు, స్మెల్ వస్తుంది ఫుడ్ అంతా. ఇంకేమన్నా ఉంటే మీరు తీసుకోవచ్చు. సరే అండి, రేపు చూసుకుందాం. నేను వస్తానండి డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి, నేను కూడా వస్తున్నాను. ఓకేనా? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. చాలా ఇంకా మాస్క్ కూడా తీయమంటారా? తీస్తాను. ఫస్ట్ పక్కకి రండి. వితౌట్ మై నాలెడ్జ్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? డ్రగ్ ఇన్స్పెక్టర్ నన్ను అడుగుతారు. కావాలంటే కంప్లైంట్ చేయండి, నేను వస్తాను ఎక్కడికైనా. ఏం ఫస్ట్ టైం కూడా ఇవ్వకూడదా? ఫ్లూయిడ్స్ ఇస్తున్నానండి. లూజ్ మోషన్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి నేను పంపిస్తున్నాను దేవనల్లికి. ఫస్ట్ బోర్డు తీసుకోండి. ఇదేంటి చెత్తలంతా తీసుకుంటున్నారు మీరు? చూడండి నా వీడియో తీసేదిగానా, చూడండి పరకలు చాట్లు వచ్చి అన్న ఓనర్ అన్న చేస్తున్నానండి, వస్తానన్నారు. చూడన్నా, చూడు. ఏం వీడియో అయితే ఏమి, నా సర్టిఫికెట్లు అడగల కానీ అన్న చెత్త ಡಸ್ಟ್‌ಬಿನ್‌ಲು. ನರ್ಸಿಂಗ್ ಮುಗಿಸಿ ರಾಜರೋಷವಾಗಿ ಕ್ಲಿನಿಕ್ ನಡೆಸುತ್ತಿರುವ ಯಮಕಾರಿಣಿ. ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕಿನ ಬೆಟ್ಟಕೋಟೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕ್ಲಿನಿಕ್ ನಡೆಸುತ್ತಿದ್ದ ಪಾರ್ವತಿ ಜ್ವರ, ಹೊಟ್ಟೆ ನೋವು, ತಲೆನೋವು ಹೀಗೆ ಯಾವುದೇ ಕಾಯಿಲೆಗೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಿದ್ದ ನಕಲಿ ವೈದ್ಯೆ. ಅನ್ಯ ರಾಜ್ಯದ ಹಿಂದಿ ಭಾಷಿಗರನ್ನ ಗುರಿಯಾಗಿಟ್ಟುಕೊಂಡು ಕ್ಲಿನಿಕ್ ಓಪನ್ ಮಾಡಿದ್ದ ಪಾರ್ವತಿ. ಮಾಧ್ಯಮದವರು ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ತಬ್ಬಿಬ್ಬಾದ ನಕಲಿ ವೈದ್ಯೆ. ನನಗೆ ಅವ್ರ ಗೊತ್ತು ಇವ್ರ ಗೊತ್ತು ಅಂತ ಬಿಲ್ಡಪ್. ಕಾರ್ಮಿಕರನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಸಂಜೆ 5ರಿಂದ 9 ತನಕ ಕ್ಲಿನಿಕ್ ಓಪನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ ಮಹಿಳೆ. ಯಾವುದೇ ಲೈಸೆನ್ಸ್ ಇಲ್ಲದೆ ಅಕ್ರಮ ಕ್ಲಿನಿಕ್ಗೆ ಬಾಡಿಗೆ ಕೊಡ್ತಿದ್ದ ಕುಮಾರ್ ಎಂಬ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಾಲೀಕ. ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ ಜಿಲ್ಲೆ ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕಿನ ಬೆಟ್ಟಕೋಟೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದ ಕ್ಲಿನಿಕ್ ಓಪನ್ ಮಾಡಿದ್ದೀರಾ? నేను 3 months ಅయింದಂತೆ. 3 months ಆಗಿದೆ. ಯಾರಿಗೆ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟವರು? ಪಂಚಾಯತಿನಲ್ಲಿ ನಾನು ಪರ್ಮಿಷನ್ ತಗೊಂಡಿದ್ದೆ. ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಪರ್ಮಿಷನ್ ತಗೊಂಡಿದ್ದೀರಾ? ನೋಡಿ, ಪರ್ಮಿಷನ್ ಲೆಟರ್ ಕೊಡಿ. ಕೊಡ್ತೀನಿ. ನೀವು ಕೊಡಬೇಕಾ? ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ ಬರ್ತಾರೆ, ನಮ್ಮ ಓನರ್ ಬರ್ತಾರೆ. ಈ ಊರಲ್ಲಿ ಪೇಷಂಟ್ ಕರ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. ನನ್ನಿಂದ ಯಾರಿಗಾನ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ ನೋಡಿ ತೋರಿಸಿ. ನೀವು ಯಾರು ಏನೇನು ಕ್ಲಿನಿಕ್ ಕೊಡಬೇಕೋ ಎಲ್ಲವನ್ನೂ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ಒಂದು ನಿಮಿಷ, ನಾನು ಸರ್ಜರೀಸ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ಏನು ಪ್ರೂಫ್ ಇದೆ ನನಗೆ ತೋರಿಸಿ. కనీసం కూర్చోడానికి 4 చైర్స్ లేవు అక్కడ. ನೀವು ನರ್ಸಿಂಗ್ ಕೋರ್ಸ್ ಮಾಡಿದ್ರು, ಡಾಕ್ಟರ್ ಮಾಡಿದ್ದೀರಾ? ನರ್ಸಿಂಗ್ ಮಾಡಿದೆ. ನರ್ಸಿಂಗ್ ಮಾಡಿ ಇಂಜೆಕ್ಷನ್ ಯಾರು ಕೊಡೋದಕ್ಕೆ ನಿಮಗೆ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟವರು ಯಾರು? ಎಮರ್ಜೆನ್ಸಿ ಅಂದ್ರೆ ವಾಮಿಟಿಂಗ್ಸ್ ಮಾತ್ರ ಕೊಡ್ತೀನಿ. ಸರಿ, ಎಮರ್ಜೆನ್ಸಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪರ್ಲೇದಂడి,
మీరు ఎందుకండి ఇలా చేస్తారు? లోపలికి రావడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఓకే. మళ్ళా ఏమన్నా చేయకపోతే చేసుకుంటానండి. చూడండి, మీరు డాక్టరే కాదు, డాక్టర్ కాదు. ఇంజక్షన్ ఇచ్చే ప్రయోజనం మీకు లేదు. ఇంజక్షన్ ఇవ్వకూడదు. మీరు పాపం తెలియదు అని ఇచ్చిస్తే ఏదండి అది? ఫస్ట్ ఎయిడ్ మాత్రమే, ఫస్ట్ ఇంజక్షన్ ఏం లేదు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏమి ఇచ్చట్లేదు. మీరు ఇచ్చట్లేదు. డాక్టర్లు ఉంటారు, డాక్టర్లు ఎలా పాపం పేదవాళ్ళు పాపం పల్లెళ్ళు తెలిసిన మీరు ఎంత చేసినా ఎవరు జవాబారి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఏమైనా అయితే ఏ ఆపరేషన్ చేస్తానంటున్నారు? నాకు అసలు కనీసం ఏమీ లేదు. నేను ఆపరేషన్ ఎలా చేస్తాను? నేను ఆపరేషన్ చేసేదాన్ని కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు అక్కడ. నాకు తెలియాలి కదన్నా. ఫస్ట్ ఉండండి తీస్తురు ఎంత కావాలంత నేను ఇస్తాను. మీరేమన్నా మీరు నా కజిన్ నీకేమే మాకు మర్యాది ఏమయ్యాలిదా? ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు. ಯಶಸ್ ವಿದ್ಯಾ ಕೇಂದ್ರ ಮತ್ತು ಯಶಸ್ ಪಿಯು ಕಾಲೇಜಿನಲ್ಲಿ 2026-27ನೇ ಸಾಲಿನ ಪ್ರವೇಶಾತಿ ಆರಂಭವಾಗಿದ್ದು, ಮಾಂಟೆಸರಿಯಿಂದ 10ನೇ ತರಗತಿಯವರೆಗೂ ಹಾಗೂ ಪಿಯು ಕಾಲೇಜು ಪ್ರವೇಶಾತಿ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ನಮ್ಮಲ್ಲಿ ಸೈನ್ಸ್, ಕಾಮರ್ಸ್ ಕೋರ್ಸ್ಗಳು ಲಭ್ಯವಿದ್ದು, ಸೈನ್ಸ್ನಲ್ಲಿ ಪಿಸಿಎಂಬಿ ಹಾಗೂ ಪಿಸಿಎಂಸಿ ಕೋರ್ಸ್ಗಳಿದ್ದು, ಕಾಮರ್ಸ್ನಲ್ಲಿ ಸಿಬಿಎ ಹಾಗೂ ಎಸ್ಎಬಿಎ ಕೋರ್ಸ್ಗಳಿವೆ. ಕೆಲವೇ ಸೀಟ್ಗಳು ಮಾತ್ರ ಲಭ್ಯವಿದ್ದು, ಅತ್ಯಾಧುನಿಕ ಶಿಕ್ಷಣ, ಉತ್ತಮ ಶಿಕ್ಷಕರು ಇದ್ದು 100ಕ್ಕೆ 100ರಷ್ಟು ಫಲಿತಾಂಶ ನೀಡಲಾಗ್ತಾ ಇದೆ. ಮಕ್ಕಳನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬರಲು ಶಾಲಾ ವಾಹನ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ಲಭ್ಯವಿದೆ. ಒಮ್ಮೆ ಭೇಟಿ ನೀಡಿ. ಯಶಸ್ಸು ವಿದ್ಯಾ ಕೇಂದ್ರ ಮತ್ತು ಪಿಯು ಕಾಲೇಜು ಸೋಮಶೆಟ್ಟಿಹಳ್ಳಿ ಮತ್ತು ಚಿಕ್ಕಬಾಣವರದ ಮಾರುತಿನಗರ, ದಾಸರಹಳ್ಳಿ, ಬೆಂಗಳೂರು 560090. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ 9606626456 9743176627 7829814447.